ఒక కామన్ మ్యాన్ని ఏరి కోరి కామన్ మ్యాన్స్ అందరికి సెలక్షన్ పెట్టి ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసి పంపించింది సీజన్ 2లో. తర్వాత 3, 4, 5, 6కి మళ్ళీ కామన్ మ్యాన్ లేరు, ఉన్నారు కానీ కామన్ మ్యాన్ కాకుండా దట్ ఈస్ మోర్ హీస్ లైక్ ఎ మోర్ రివ్యూర్ యాక్చువల్లీ. అవునవును. సో కామన్ మ్యాన్ సీజన్ 2 తర్వాత మళ్ళీ సీజన్ 7కి ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. ఓకే. అందులోని నేను బిగ్ బాస్ కి పంపించండి, బిగ్ బాస్ కి నన్ను రికమెండ్ చేయండి అని ప్రజల్ని అడుగుతూ చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి అనమాట. అదే. సో దానివల్ల ప్రజలకి అరే అందరినీ అడిగి లోపలికి వెళ్ళాడు, సో మనం సపోర్ట్ ఇవ్వాలి అన్న థాట్ అందరికి వచ్చింది అనమాట. అదే తన ఎయిమ్ కూడా అదే, బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది ఒక గోల్ లాగా పెట్టుకొని. అవును, మేబీ తనకి సీజన్ 2 నుంచే బిగ్ బాస్ మీద అభిమానం పెరిగి ఉండొచ్చేమో, లేకపోతే సీజన్ 1 నుంచి పెరిగి ఉండొచ్చేమో. బికాస్ సంబడి ఎవరో బిగ్ బాస్ లో ఎవరో ఒక ఇన్స్పైర్ చేస్తే గానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాదు కదా. మేబీ అది నేను అవ్వచ్చు, లేకపోతే వేరే విన్నర్ అవ్వచ్చు, సంబడి ఇన్స్పైర్డ్ హిమ్ అనమాట. మేబీ సీజన్ 2లో నా కోసం ఏదైతే కౌశల్ ఆర్మీ 2K వాక్స్ ఇది చేశారో మేబీ తనకి అనిపించి ఉండొచ్చు నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు అలా అవుతాయి అన్నమాట. మేబీ అక్కడ నుంచి తను స్ట్రాటజీ తను ప్లాన్ చేసుకుని 5 years హార్డ్ వర్క్ చేస్తే సీజన్ 7 తనకి అవకాశం ఇవ్వచ్చు. సో బిగ్ బాస్ వల్ల వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది కొంతమందికి నెగిటివిటీని కూడా 100% తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అవును. సో అంటే వాళ్ళ ట్రూ కలర్స్ చాలా వరకు అక్కడ బయటపడతాయని. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలోకి మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటే రెండింటికి ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేయాలి. అటు నెగిటివిటీకి పాజిటివిటీకి రెండింటికి తట్టుకునేటట్టు ఉంటేనే యూ హ్యావ్ టు బీ ఇన్ ద సోషల్ మీడియా. అటు రెండింటికి తట్టుకోలేకపోతే మీరు అంత సెన్సిటివ్ అయితే అసలు సోషల్ మీడియా అసలు అకౌంటే మీకు ఉండకూడదు. సో అంత నెగిటివిటీకి పాజిటివిటీకి తట్టుకునే షోయే బిగ్ బాస్. అంటే సోషల్ మీడియాకి నెక్స్ట్ స్టెప్ ఇస్ బిగ్ బాస్ అనమాట. బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కూడా మీరు రెండింటికి ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అటు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తట్టుకోగలగడమే. అంటే కొంతమంది పాజిటివ్గా వెళ్ళి నెగిటివ్గా వస్తారు, కొంతమంది నెగిటివ్గా వెళ్ళి పాజిటివ్గా రావచ్చు. ఇట్స్ ఆల్ చెప్పాను కదా జనాల చేతిలో ఉంటాయని మైండ్ సెట్స్. సో మీరు విన్నర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా ఆస్వాదించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఆస్వాదించాను. నాట్ కొంచెం కొంచెం, ఫుల్ ఫ్లెడ్జ్ 100% ఆస్వాదించాను. నేను అందుకనే చాలా మంది బయటకు వచ్చిన వెంటనే ఫ్యామిలీస్ తీసుకుని ఊర్లకు వెళ్ళిపోతారు, లేకపోతే సినిమాల మీద సినిమాలు సైన్ చేసేస్తారు. చాలా మంది వాళ్ళకు వచ్చిన క్రెడిట్ని క్యాష్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే నాకు దేవుడు అన్ని ఇస్తూ వచ్చాడు. సో నాకు ఫస్ట్ గెలిపించిన దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి నా కోసం ఎవరైతే 2K వర్క్స్ చేశారో ఆస్ట్రేలియా, బెంగళూరు, విజయవాడ, చెన్నై ఇలా ప్రతి ఊరుకు వెళ్ళి వాళ్ళందరికీ నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కలుసుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ఒక 2-3 రోజులు వాళ్ళతో గడిపి వస్తే కానీ నాలో ఆరాధన అనేది తీరలేదన్నమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట. సో ఒక 8 months బిజీగా ఉన్న తర్వాత అప్పుడు నేను మామూలు మనిషి అయ్యి అరే నువ్వు ఇప్పుడు యూర్ డన్ విత్ యువర్ బిగ్ బాస్, నౌ యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పి మళ్ళీ నన్ను నార్మల్ మనిషిగా చేస్తున్నారు. అప్పటి వరకు 8 months ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ నాకు అభిమానించే అభిమానుల కోసం అనమాట. అదేనండి. సో ఓపెన్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అప్పట్లో కౌశల్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్లే మీ మీద అప్పుడు విమర్శలు చేయటం, మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కౌశల్ అని చెప్పేసి అంటాం. తర్వాత మీరు అప్పుడు ఇచ్చారు, యాక్చువల్గా కౌంటర్ ఇచ్చాడు అదంతా. సో నిజంగా ఏంటది, ఏం జరిగింది అది అప్పుడు? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చూస్తున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ విషయంలో ఏది జరిగిందో ఆబ్వియస్లీ అదే జరిగింది. అంటే బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ 2 ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ 7 ఒక సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక వ్యక్తి, అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్, వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానల్లో పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను, లేకపోతే వాళ్ళ ఛానల్కి మన ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నెగిటివ్గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్, ట్రెండింగ్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని 100% యూజ్ చేసుకుని వాళ్ళ ఛానల్కి వాళ్ళ వ్యూస్కి కమర్షియల్గా బెనిఫిట్ పొందుతారన్నమాట. అప్పుడు ఆ శాటిలైట్ ఛానల్స్ కూడా చాలా ప్రయారిటీ, ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే
నా పేరు కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్, చాలా ఛానల్స్, కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ 2 నుంచే. అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి. ఓకే. సో అలా నా పేరుతో కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే కౌశల్ ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ కౌశల్ ఆర్మీ గురించి పాజిటివ్గా రాస్తారు. ఎప్పుడైతే వేరే ఛానల్స్కి మనం మొక్కు చూపించలేదో వెళ్ళడానికి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక టాపిక్ని రేస్ చేసి ఓకే. వీడికి ఏదో ఒకటి గెలకాలి, మా ఛానల్కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు. సో అప్పుడు అదే జరిగింది అంటారు. అది 100% అదే జరిగింది. అంటే ఒక మనిషి పాపులర్లో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్ట్ లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలుసు, ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని ఎవరు తెలుసు, తను ఏది చేసినా ఎవడేం పేకిలడం తెలుసు, అండ్ తను ట్రెండింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అది సహజం బేసిక్గా. అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ట్రెండింగ్లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుండరు. అంటే వీళ్ళు తట్టుకోలేరు, నిద్రపో యా అలా ఉంటారు అన్నమాట. సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్ అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది. దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న అతని ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున అతను రిమాండ్ నుంచి బయటకు రావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి? ఈ జైలుకి వెళ్ళడం వల్ల తనకి 100% పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు. యాక్చువల్గా తనకి ఇంకా సింపతి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది యాక్చువల్ నిజం చెప్పాలంటే. సో కొంచెం భయం ఉంటుంది కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం అన్నా మనలో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే తను అది లైఫ్ క్రెడిట్ కి ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేసినా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూస్తే జైలుకి వెళ్ళి వచ్చాడన్న ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ ఓన్లీ. ఓకే. బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి. సో హీ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎందుకంటే తను ఒక యాక్టర్ కాదు కాబట్టి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేబీ తను ఆ పొలం పనులు చూసుకుంటూనే ఇంకా మేబీ 10 మందికి హెల్ప్ చేసేవాడుగా రావచ్చు, లేకపోతే తను స్వతహాగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. అదేనండి. అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళటం అనేది మానసికంగా కొంచెం కొంగదీసేటటువంటి విషయం. సో అలాంటి పరిస్థితుల్లో అతని మనోనిబ్బరం కోసం మీరు ఏం సలహా ఇస్తారంటున్నది? ఇప్పుడు 100 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 14 రోజులు జైలే ఉందండి. అది కూడా జైలే కదా. ఓకే. కాకపోతే ఆ జైల్లో ఏంటంటే పక్కన అందరూ ఉంటారు, గేమ్స్ ఉంటాయి, 10 మంది ఉంటారు, టైంకి ఫుడ్ పడేస్తూ ఉంటారు లోపల, చాలీని ఫుడ్, ఆకలితో ఆ కసితో గెలవాలన్న తప్పంతో ఆడుతూ ఉంటారు. విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఇస్ ఆల్సో లైక్ ఎ జైల్ అనమాట. సో అంటే అక్కడ అన్ని రోజులు ఒక 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఇక్కడ జైల్ అనేది ఒక రిమార్కబుల్ గా మన క్రెడిట్స్ చూస్తే ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది తప్ప తనకి పెద్ద ఒరిగేది ఏం లేదు యాక్చువల్గా. అంటే ఈ జైలు నుంచి ఆ జైలుకి షిఫ్ట్ చేయడం అంతే. బట్ రెండు అంటే అది తన కెరియర్ గా తనకి ఏదన్నా బ్యాడ్ అవ్వచ్చు, కానీ తనని యాక్చువల్గా సింపతి వైజ్గా ప్లస్ అవ్వచ్చు. కానీ దీనివల్ల పల్లవి ప్రశాంత్కి లైఫ్లో వచ్చేది అంటే లైఫ్లో పెద్దగా నష్టం వచ్చేది ఏమి ఉండదు నా ఉద్దేశం. అంటే ఫ్యూచర్ లైఫ్ ఎవ్రీబడి నోస్, అంటే తనకి సంబంధం లేని ఒక కారణంతో తనని జైలుకి పంపించారు. యూజువల్గా ఏంటంటే 147, 148 సెషన్స్ చూసుకుంటే ఇట్స్ ఏ గ్రూప్ యాక్టివిటీస్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సామూహికంగా ఒక దాని మీద అటాక్ చేస్తే గ్రూప్ని తీసుకుని వెళ్ళి మనం జైల్లో పెట్టాలి. సో అలాగే 2-3 వ్యక్తుల్ని తీసుకుని జైల్లో పెట్టడం అనేది యాజ్ పర్ ద యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ కాంట్రవర్సీ అనమాట. అలాగైతే చాలా మంది హీరోలకి సినిమాల్లో అవుతున్నప్పుడు సీట్లు చింపేస్తారు, థియేటర్లు బదులు కొట్టేస్తారు, స్క్రీన్ల మీద మంటలు వేసేస్తున్నారు. అలాగని చెప్పి థియేటర్ ఓనర్ వెళ్ళి హీరో మీద కేసు పెడితే హీరోని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారండి. యాక్చువల్ గా చెప్పాలంటే కూర్చోబెట్టాలి. మరి తిరిగి జరిగింది కూడా అంతే కదా. ఇప్పుడు హీరో అంతే. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా మీరు ఓట్లు వేసిన తర్వాత పెద్ద బిల్డప్ అంతా ఒక ర్యాలీ అంతా పెద్ద హంగామా చేసుకుంటారు బయటకు వచ్చి. ఆ హంగామాల్లో ఎవరికన్నా
ఏదన్నా ఎవరి షాప్లోకి వెళ్ళి ఏదన్నా ధ్వంసం చేయడం కానీ లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు అక్కడెక్కడో చేతులు ఊపుతున్న రాజకీయ నాయకులు తీసుకెళ్లి జైలు ఏవేయండి. అవును. అంటే అక్కడ జరిగిన యాక్టివిటీ ఇస్ డిఫరెంట్. అక్కడ రాజకీయ నాయకుడు, ఇక్కడ పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, వాళ్ళ దగ్గర కూడా ఎవరు వెళ్ళరు. ఒక అమాయకుడే కదా ప్రతిదానికి ఎదురు నుంచోవాల్సింది, బలయ్యేది నాకులాగా. మీరు బలయ్యారా? ఆల్మోస్ట్ బలి అవ్వాల్సిందే. కొంచెం ఏదో కొంచెం బుర్ర ఉంది కాబట్టి బలిలోంచి బయటకు వచ్చాను. కాపాడేవారు. సో ప్రతి క్షణం పోలీసులు మన గురించి కష్టపడేవాళ్ళు. 100% పోలీసుల రూల్స్ బ్రేక్ చేసిన అది ఎవరైనా, కామన్ మ్యాన్ అయినా, సెలబ్రిటీ అయినా, ఎంతటి వారైనా పోలీసుల రూల్స్ బ్రేక్ చేశారంటే ఖచ్చితంగా అది పనిష్ చేయాల్సిందే. కానీ ఇందులో పల్లవి ప్రశాంత్ ప్రమేయం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్కి బయట జరిగేది తెలీదు. 100 రోజులు తన లోపల ఉన్నాడు. తన క్రేజ్ ఏంటో కూడా తనకు తెలీదు. అప్పుడే టైటిల్ తీసుకొని ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఎవరైనా అసలు తను సాధించగలడా? ఇంతమంది సెలబ్రిటీస్ మధ్య నేనేంటి, ఈ టైటిల్ కొట్టుకోవడం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక పెద్ద మంచి డాన్సర్గా సుధా చంద్రన్ లాగా ఒక టైటిల్ సాధించాలనుకుంటా. అది వచ్చిన చోటు నాకు పిచ్చి పీక్స్లోకి వెళ్తుంది. సో ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. సో ప్రశాంత్కి బిగ్ బాస్ టైటిలే డ్రీమ్. సో వాడు ఒక్కసారి లోపలికి వెళ్తేనే చాలు నా లైఫ్కి అనుకున్న ప్రశాంత్కి ఆ టైటిల్ వచ్చేసరికి వాడు ఒక్కసారిగా హైపర్ అయిపోయాడు. అది ప్రతి మనిషికి ఉండేదే. కానీ దాన్ని వాడి చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం హెల్తీగా, ఒక మంచిగా ఆర్గనైజ్డ్గా గైడ్ చేయాలి. అంటే ఎవరికి ఇప్పుడు ప్రతిదీ కూడా ఎవరికి మన వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు చెప్పిన బిగ్ బాస్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పక్కనున్న వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేసి ఒక ప్లేస్లో, ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఒక్కొక్క ప్లేస్లో మీటింగ్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫాలోయింగ్ ఉంటుంది. మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, మేము రోజు కొన్ని ఈవెంట్స్ చూస్తాం కాబట్టి, హీరోయిన్స్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుస్తుంది కాబట్టి మాకు ఒక ఐడియా ఉండి మేము ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకుంటున్నాం కొంచెం. సో వీళ్ళకి ఏంటంటే కనీసం వాళ్ళ పిఆర్ మాటలు విన్నా కూడా వాళ్ళకు సడన్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో లేకపోతే వినలేదో తెలియదు. కానీ ప్రాపర్గా ప్రశాంత్ని బయటికి తీసుకెళ్ళే ఒక గైడెన్స్ లేకనే ఇదంతా సమస్య తెచ్చుకున్నాడు ప్రశాంత్. అయితే జ్యోతి గారు, ఈయనకి పల్లవి ప్రశాంత్కి టైటిల్ రావడం కరెక్టేనంటారా? 100% అండి. అయ్యో, తను ఒక సింపతి బేస్గా లోపలికి వచ్చిన 100% తన కష్టం మీదే తన టైటిల్ గెలుచుకున్నాడు అనడానికి ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే తను కష్టపడ్డాడు. ఒక చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఒక రైతు కొడుకు సరే సెంటిమెంట్గా లోపలికి వచ్చిన ఎంతమంది టాలెంట్స్ ఉన్నారండి. ఇప్పుడు సందీప్ గారు ఉన్నారు, శివాజన్న గారు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, ఎంతో సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో ఫిజికల్గా, మెంటల్గా, తన బిహేవియర్ వైజ్గా కూడా స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా శివాజన్న మాటలు విని తన గైడెన్స్తో అలా కష్టపడి ఫైనల్స్ వరకు జెన్యూన్గా టైటిల్ తీసుకున్నాడండి. ప్రశాంత్ టైటిల్ ఖచ్చితంగా తను ఒక రైతు కొడుకు అనే సింపతి బేస్ అయితే కాదండి. లోపలికి వచ్చాడు, ప్రతి టాస్క్ వెనకాల ఒకటి మాట్లాడడం, ముందు ఒక మాట్లాడడం, ఒకరిని అబ్యూజింగ్గా వాడడం, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం, అలాంటిది ఎప్పుడు స్పెషల్లీ అమ్మాయిల విషయంలో కూడా, ఆడపిల్లల విషయంలో కూడా ఇలా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ఇంకా చిన్న చిన్న గొడవలు అంటే అది బిగ్ బాస్ హౌస్లో కామనే. సో ఖచ్చితంగా ప్రశాంత్ లోపలికి వచ్చాక తన కష్టం మీదే తను టైటిల్ తీసుకున్నాడు అని నేను, సందీప్ గారు భావిస్తున్నాం. ఇది 100% నిజం. అయితే ఈ కోర్టు ఈ విషయంపై 14 రోజులు రిమాండ్ విధించిందండి, జైల్లో పెట్టిందండి. దీన్ని ఎలా చూస్తారు మీరు? 14 రోజులు అనమాట. ఒక పరంగా అండి, ఎప్పుడైతే మనము పోలీస్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి అయితే మనం క్రాస్ చేస్తామో దానికి ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఎప్పుడు కూడా నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఇది ప్రశాంత్కి తెలియకుండా జరిగిన విషయం. అంటే ప్రశాంత్కి తెలియకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు, ఫ్యాన్స్ అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి, వాళ్ళ సొంత మనుషులు అవనివ్వండి, వాళ్ళు పిచ్చెక్కిన కోతుల్లాగా, ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో, తర్వాత నుప్పు మీద ఉంటే ఇంకా ఎగురుతుందట. అదండి, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో
అసలు వీళ్ళని ప్రశాంత్ ఫ్యాన్స్ అండి, ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పను, కొంతమంది అన్నపూర్ణ దగ్గర ఉన్న వాళ్ళని నేను అసలు నీచమండి, ఎంత నీచమైన మనుషులంటే వాళ్ళ బిహేవియర్స్ చూస్తున్నాను. ఒక్కొక్క సెలబ్రిటీని ఎలా తిడుతున్నారంటే అసలు మీరు మనుషులేనారా? మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు, మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు స్క్రీన్కి వచ్చి వీడియోస్ తీసి పెట్టారు. సో నిజంగా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ప్రశాంత్ని ఇరికిచ్చేసి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి తీసుకొచ్చారో ప్రతి ఒక్కరిని కార్లు పగలగొట్టడం కానీ మిగతా సెలబ్రిటీస్కి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నాకు శిక్ష వేయాలని కోరిక. కానీ నిజంగా చెప్తున్నానండి, నేను నాకు తోడ బుట్టకపోయినా ప్రశాంత్ జర్నీ నేను చూశాను. స్టార్టింగ్లో ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల చాలా మందికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలా చేశారు. అప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఫోన్ చేశారు నాకు. వాళ్ళ ఫ్యామిలీలో ఫోన్ చేసి, అక్క మాకు సంబంధం లేదక్క, మా మనుషులైతే కాదక్క, నిజంగా మీరు బాధపడితే సారీ అక్క, నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో మాకు సంబంధం లేదక్క, ప్రశాంత్ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పెడుతున్నారక్క అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో మాట్లాడారు. సో దాని తర్వాత సందీప్ గారు ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్తో పర్సనల్గా తను ఉన్నారు కాబట్టి అసలు ప్రశాంత్ నేచర్ ఏంటి, ప్రశాంత్ ఎలాంటి వాడు అనేది నాకు క్లియర్గా చెప్పాడు. కానీ ప్రశాంత్ వెరీ గుడ్ పర్సన్, చాలా పర్సన్. ఇంకా యాటిట్యూడ్ అంటారండి, అది కొంతమందికి ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఉన్న అతను అసలు నేను గెలుస్తానా గెలవనా, ఇండస్ట్రీలో ఒక హీరోతో పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే చాలు అనే ఒక మనిషి సడన్గా నైట్కి నైట్ ఇంత స్టార్డమ్, ఇంత సెలబ్రిటీ అయిపోయాడు. టైటిల్ వచ్చింది అనగానే వాడికి ఎలా బిహేవ్ చేయాలో తెలియలేదు. ఎవరైతే వాడిని నువ్వారా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అరే నీ ముఖానికి బిగ్ బాస్ ఏంట్రా, అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనే దాంతో వచ్చిన బిహేవియర్ తప్ప వాడు ఒకరిని హర్ట్ చేయాలి, ఒకరిని బాధ పెట్టాలి, అంతవరకు ఒక దరిద్రంలో జరిగిపోయిందండి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, వాడికి ఒక టైటిల్ తీసుకున్నాడు ప్రశాంత్, ఒక టైటిల్ తీసుకొని బయటకు వచ్చాడు. శనీశ్వరుడు నెత్తి మీద తాండవించినట్టుగా ఒక్క నైట్లో స్టార్డమ్, ఒక్క నైట్లో 1 నైట్లో మొత్తం ఇంత ఘోరం జరిగిపోయింది. అయితే జ్యోతి గారు, చాలామంది ఏమంటారంటే మీరు అన్న టైటిల్ రైతు బిడ్డ అన్న సెంటిమెంట్ ద్వారా వచ్చింది, నిజంగా అతనికి ఏం టాలెంట్ లేదని అంటున్నారండి. రైతు బిడ్డ అన్న ఒక సెంటిమెంట్తో తనకి టైటిల్ వచ్చేసింది అంటున్నారు. దీన్ని ఏమంటారు? అంటే లోపల బిగ్ బాస్ హౌస్లో అయితే సెంటిమెంట్ టాస్క్లు అయితే పెట్టలేదు కదండి. అసలు 100% రాంగ్ అండి. పల్లవి ప్రశాంత్ అనే వారికి టైటిల్ వచ్చిందంటే 100% డిజర్వ్. ఎందుకంటే అక్కడ ఎండమాల్ షైన్ ఇండియా టీం వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు చుట్టూ కొన్ని వేల కెమెరాల్లో అబ్జర్వ్ చేస్తుంటారు ఒక మనిషిని. సో వాళ్ళేమంతా ఈజీగా ఒక మనిషికి టైటిల్ ఇచ్చారు కదండి. సో ఒక మనిషికి టైటిల్ బిగ్ బాస్ లాంటి ఇంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ అందరికన్నా మోస్ట్ సీనియర్ శివాజన్న గారు ఉన్నారు. సో అలాంటి శివాజన్న గారికి కూడా కాకుండా ఎంతోమంది వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి పల్లె ప్రశాంత్కి టైటిల్ ఇచ్చారంటే నాట్ ఓన్లీ సెంటిమెంట్ అండి. ప్రశాంత్ కష్టపడ్డాడు, ప్రతి ఒక్క విషయంలో తను తన 100% ఇచ్చి ప్రతి ఒక్క టాస్కులు గెలిచి చాలా కష్టపడి ప్రతి ఒక్కరి మనసుల్ని గెలిచి ఓట్లు వేయించుకొని ప్రశాంత్ గెలిచాడండి. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. అయితే ఆట సందీప్ మాస్టర్ గారు, మీరు ఇతనితో జర్నీ అసలు ఏ విధంగా సాగింది, ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది మీరు? అసలు ఇప్పటి వరకు నేను ప్రశాంత్ని డైరెక్ట్గా నేను కలవలేదు. ప్రశాంత్ ఎవరో కూడా నాకు తెలియదు. కాకపోతే సందీప్కి బాగా తెలుసు. సో హౌస్లో ఉన్నప్పుడు సందీప్ ప్రశాంత్ బాగా మాట్లాడుకునేవారు. ఒక చిన్న విషయంలో కూడా వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండ్ వచ్చింది. దాని తర్వాత కూడా ప్రశాంత్ సందీప్తో బాగా కలిసి ఉండేవాడు, అలాగా నాకు తెలిసింది. బట్ యాజ్ ఏ ఆడియన్గా నేను చూసి ఇప్పుడు నేను కూడా ఒక చిన్న ఊరు నుంచి, ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి డాన్సర్ అవ్వాలని ఇండస్ట్రీకి ఏ సపోర్ట్ లేకుండా ఒక ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. స్టిల్ నాకు తెలుసు ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు అని. అలా నేను ఒక ప్రశాంత్ ఒక ఆడియన్గా చూసి నేను తన గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటున్నాను ప్రశాంత్ ఎలాంటి వాడు ఏంటి అనేది. బట్ నిజంగా అండి, వాళ్ళ మదర్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పుకి, అంటే
ప్రశాంత్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంత్ని ఫస్ట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. టైటిల్ తీసుకొని వచ్చే వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సందీప్ కూడా, నా భర్త కూడా 60 రోజులు లోపలుండి బయటికి వచ్చినప్పుడు నా మాటే విన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు, ఎలా చేద్దాం, బయట ప్లానింగ్ మొత్తం నేను చేసింది తప్ప సందీప్కి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. సో మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి, మాకు బయట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కాబట్టి మేము ఒక ప్లేస్లో పెట్టుకున్నాం. అందరినీ అక్కడిగా మీడియా వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ఒక హెల్దీగా మేము చేసుకున్నాం. వాళ్ళకంత నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ ప్రశాంత్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, కొంతమంది మాస్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అయితే ఇంకా రెచ్చిపోయి తనకి టైటిల్ రావడం ఏంటో కానీ వీళ్ళకి వచ్చినంత పిచ్చిలో వీళ్ళు ఉన్నారు. సో ఇదంతా ప్రశాంత్కి బ్యాడ్. నిజంగా ప్రశాంత్ కనుక ఆ టైంలో ఒక్కసారి బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పిన మాట కానీ వినుండి, మన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే చెప్పారో బ్యాక్ గేట్లో నుంచి వెళ్ళిపో ప్రశాంత్ అన్నప్పుడు వాళ్ళ మాట వినుంటే కనుక ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి వచ్చేది కాదు. కేవలం తన చుట్టూ ఉన్న మనుషులే తనకి ఈరోజు శత్రువులు అయ్యారు. ఈరోజు ప్రశాంత్ అంత కష్టపడి టైటిల్ కొట్టి హౌస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఏకైక కారణం తన చుట్టూ ఉన్న మనుషులు రాంగ్గా గైడెన్స్ ఇచ్చారండి. అంతకు మించి ప్రశాంత్కి ఏమీ తెలీదు. అయితే జ్యోతి గారు ఇప్పుడు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారండి. అంటే ఇతను జైలుకి వెళ్ళాడని చెప్పి విపరీతమైన ట్రోల్స్ అనమాట. ఈ ట్రోల్స్ వాళ్ళపై మీరు ఏమంటారు? ఇంకా ఈ ట్రోలర్స్ అంటే అండి, ఈ ట్రోలర్స్కి అదే ఫుడ్. వాళ్ళని మనము అనడానికి లేదు. లెట్ దెమ్, వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అదే. వాళ్ళు ట్రోల్స్ ఒకటి మంచి అయినా ట్రోల్స్ చేస్తారు, చెడైనా ట్రోల్స్ చేస్తారు. సో మొన్నటిదాకా ప్రశాంత్ మంచోడు, రైతు కొడుకు, సింపతి అని చేశాడు. ఒక మనిషి గురించి ఎప్పుడైతే ఒక చిన్నది తెలుసుకోకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆ మనిషిని చెడు చేయడం అనేది కామన్ అండి. సో ఈ ట్రోలర్స్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. కానీ కొంతమందిని చాలా ఈ ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాపం అమర్ని అయితే చాలా పైశాచిక ఆనందం ఏంటో తెలియదు కానీ చాలా ట్రోల్ చేశారు అమర్ని. సో ఇలా సెలబ్రిటీస్ని ట్రోల్ చేసి వాళ్ళు అందులో ఏం హ్యాపీనెస్ పొందుతారో నాకు తెలియదండి. అది వాళ్ళ జాబ్, ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను. ఇదండి జ్యోతి గారు, ఆటా సందీప్ వైఫ్ జ్యోతి గారు ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చి దేవుడు మొక్కుకొని పల్లవి ప్రశాంత్ ఆనందంగా బయటకు వచ్చేయాలి, జైలు నుంచి బయట రావాలి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ టైటిల్ పొందినందుకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఏమి ఉండకూడదని దేవుడిని మొక్కుకున్నా అని జ్యోతి గారు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.